Good morning, students. Welcome to Vasudev classes. So let us discuss about accounts. Corporate accounts of fourth semester become Osman University. So let us get to it quickly. Okay. The paper pattern I would like to discuss very fast. Is it visible? Okay, I hope so. What is liquidator's financial statement? Part A లో 8 క్వశ్చన్స్ ఇస్తారు. అందులో నుంచి మనం 4 రాయాలి. ఎనీ 4. Could you look here? Any 4. ఓకే, మీరు ఆబ్జెక్టివ్స్ చూసుకుంటానా? ఓకే, ఆర్ ఎల్స్ ప్రాబ్లమ్స్ చూసుకుంటాను. ఓకే, థియరీ ఆర్ ప్రాబ్లమ్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. ఎందుకంటే ఇక్కడ ఈక్వల్గా ఇచ్చారు చూడండి. 1 2 3 4 5 5 థియరీ, 3 ప్రాక్టికల్. సో ఐ సజెస్ట్ థియరీ ఫర్ 4 మార్క్స్. సమ్ థియరీ హాఫ్ ప్రాక్టికల్ వేసుకున్నా కానీ నో ప్రాబ్లం మనకి. కానీ పార్ట్ బిలో మాత్రం వెళ్తే గ్యారంటీగా 2 ఆప్షన్స్లో వెళ్ళండి. ఎందుకంటే మనకి ఎనీ 4 వస్తాయి. ఇక్కడ చూడండి 1 2 3 4, ఇక్కడ 1 2 9 10 11 12 13 14 15 16 17 18 టోటల్ 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇందులోకి వెళ్ళి ఎన్ని 4 కదా. సో థియరీ ఏంటంటే కౌంట్ చేద్దాం. చూడండి 1 2 3, థియరీ 2, సారీ ప్రాక్టికల్ 2, ప్రాక్టికల్ నెంబర్ 4, ప్రాక్టికల్ నెంబర్ 5, ప్రాక్టికల్ నెంబర్ 6, ప్రాక్టికల్ నెంబర్ 7. 7 ప్రాక్టికల్స్ క్వశ్చన్ వస్తున్నాయి. 7 ప్రాక్టికల్ క్వశ్చన్స్ అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. 7 ప్రాక్టికల్ క్వశ్చన్స్, 7 కాదు నాకు తెలిసి 8. ఎందుకంటే ఇదిగో గివెన్ లిస్ట్ ఆఫ్ వేరియస్ షెడ్యూల్ ప్రిపేర్ ఫర్ P&L అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ బ్యాంక్స్. సో ఇది కూడా ప్రాక్టికలే కదా. సో ఓన్లీ 2 క్వశ్చన్స్ ఫ్రమ్ థియరీ. చూసుకోండి. రైట్ ద జనరల్ ఎంట్రీస్ టు బి recordable at the time of internal reconstruction of a country. 2 theory. So 8 theory, sorry 8 practical, 2 theory. Theory కూడా క్వశ్చన్స్ చూసుకోండి. రైట్ పర్చేస్ కన్సిడరేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ మెథడ్ ఆఫ్ కంప్యూటేషన్ ఆఫ్ బిజినెస్ రెమ్యునరేషన్. ఒక థియరీ. థియరీ నెంబర్ 1, థియరీ నెంబర్ 2 ఇక్కడ ఉంది. వాట్ ఈస్ లిక్విడేషన్ ఆఫ్ కంపెనీస్? నెరేట్ వేరియస్ మోడ్స్ ఆఫ్ లిక్విడేషన్. సో 80% ప్రాక్టికల్ ఉంది, 20% థియరీ ఉంది పార్ట్ బిలో. పార్ట్ ఏలో 50-50 ఛాన్సెస్. సో ఫోకస్ చేసుకోవాలనుకుంటే మోస్ట్లీ అన్ ప్రాక్టికల్ చేసుకోండి. మార్క్స్కి ఎక్కువ వచ్చేది కూడా ప్రాక్టికల్లో. థియరీ జస్ట్ సజెషన్. ఎప్పుడు నేను అసలు ఏం రాయలేను, నాకు అసలు ఏం రావు అన్న వాళ్ళు మాత్రమే థియరీ చదువుకోండి. మార్క్స్ కూడా ఈజీగా వస్తాయి. టైం వేస్ట్ చేయకుండా చాప్టర్ 1 ఇంట్రడక్షన్లోకి వెళ్ళిపోదాం. చాప్టర్ 1 ఏమో లిక్విడేషన్. లిక్విడేషన్ ఆఫ్ కంపెనీస్ అంటే ఏంటి? కంపెనీస్ క్లోజ్ అయిపోతాయి, కంపెనీస్ని క్లోజ్ చేసేస్తున్నారు, అదే లిక్విడేషన్ అంటే. సో ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి లిక్విడేషన్కి స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్, లిక్విడేటర్ స్టేట్మెంట్ మెయిన్. అడగచ్చు ప్రీవియస్ ఇయర్స్ నుంచి మనకి స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఎక్కడ రాలేదు, ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటే ఒక్క సజెషన్. ఈరోజు సాంస్క్రిట్ పేపర్ చూసిన వాళ్ళు కానీ, అరబిక్ పేపర్ చూసిన వాళ్ళు కానీ, మొన్న ఇంగ్లీష్ పేపర్ చూసిన వాళ్ళు కానీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఎక్కువ లేవు. సాంస్క్రిట్ పేపర్ మొత్తం పేపర్ ప్రిపేర్ అయిపోయి వెళ్ళిపోతున్నా అని చెప్పి వెళ్ళిపోతారు. ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ లేకపోతే ఏం చేస్తారు? తెల్లమొకాలు వేసుకొని పేపర్ వస్తారా? లేదు కదా. సో క్లియర్గా ఏం చేస్తారంటే 2 నేర్పిస్తా. ఈజీ మెథడ్స్. ఫస్ట్ వన్ లిస్ట్ ఏ. నేను సింపుల్ టెక్నిక్స్ చెప్తున్నా, డీప్తో వెళ్తాను, పైన చెప్తున్నా వినండి. లిస్ట్ ఏలో మార్టగేజ్ అనే పేరు లేని అసెట్స్ మొత్తం వేసేసేయండి. మార్టగేజ్ అని నేమ్ లేని అసెట్స్ మొత్తం వేసేయండి.
ఇంకొకటి లయబిలిటీ సైడ్ ఏమైనా మైనస్ చేస్తే అది కూడా ఇక్కడ తీసుకొచ్చి వేసేసేయండి. చూడండి ఇక్కడ నాట్ మార్టగేజ్ అని రాశాను, క్లియర్. పార్ట్ బిలో మార్టగేజ్ ఉన్న అసెట్స్ని వేసుకొని ఆ మార్టగేజ్ వాల్యూ ఉంటుంది కదా, ఎగ్జాంపుల్ 36,000 land and buildings are being mortgaged under an unsecured creditors of rupees 3 lakhs. సో ఇప్పుడు ఏం చేస్తారు, 3,60,000 వెళ్ళి 3 lakhs తీసేసి ఆ రిమైనింగ్ 60Kని జస్ట్ అక్కడ ఎంటర్ చేసేసాడు, సీదా ఎంటర్ చేసేసాడు. సో అది జస్ట్ యాడ్ టు లిస్టే. ఇక్కడి నుంచి మొత్తం మైనస్ చేసుకుంటారు, ఇక్కడ వరకు మొత్తం మైనస్ చేసుకోండి. ఇది జస్ట్ ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ చూసుకోండి, ఇంకొక ప్రాబ్లం వచ్చింది. లయబిలిటీస్ సైడ్లో బ్యాలెన్స్ షీట్లో మైనస్ చేస్తారు, కొన్ని అవుట్ స్టాండింగ్ లోన్స్ కానీ అవుట్ స్టాండింగ్ బిల్స్ కానీ మైనస్ చేస్తారు. అక్కడ లయబిలిటీస్లో ఏం మైనస్ చేస్తే అది తీసుకెళ్ళి అసెట్స్లో ప్లేస్ చేయాలి. కళ్ళు మూసుకొని చేసేయండి, నో ప్రాబ్లం. నేనేం చెప్పాను, లిస్ట్ బిలో ఓన్లీ అసెట్స్ వస్తాయి, లిస్ట్ సి నుంచి లిస్ట్ జి వరకు అన్ని లయబిలిటీసే. ప్రిఫరెన్షియల్ క్రెడిటర్స్, డిబెంచర్స్ హ్యావింగ్ ఫ్లోటింగ్, అన్సెక్యూర్డ్ క్రెడిటర్స్, ఈక్విటీ షేర్ హోల్డర్స్, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్, మొత్తం లయబిలిటీస్ పార్ట్ అంతా ఇక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్, ఇది క్లియర్గా నేర్చుకున్న వాళ్ళు లిక్విడేటర్ స్టేట్మెంట్ వెరీ ఈజీ. ఇక్కడ లిస్ట్ ఏ, లిస్ట్ బి మాత్రమే పడతాయి. చూసుకోండి, అసెట్స్ రియలైజ్డ్, అసెట్ 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 అసెట్, లయబిలిటీస్లో మైనస్ చేస్తారు. ఇది ఇక్కడ యాడ్ చేయమని చెప్పాను కదా, వేసుకోండి. ఇక్కడ మొత్తం రిమైనింగ్ పోర్షన్. సో నేను ఏం చేస్తున్నా అంటే చూసుకోండి, స్టాప్ చేసేస్తా, ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా మీకు. సారీ రబ్బైతలే లైట్లీ కానీ ముందు రిఫ్రెష్ కొడుతుంది, వచ్చేస్తుంది. ఇదిగోండి, క్లియర్గా వచ్చేసింది కదా ఇక్కడ మీకు. సో ఇక్కడ ఏంటి, లిస్ట్ ఏ, లిస్ట్ బి పడుతుంది. ఇక్కడ లిస్ట్ సి, లిస్ట్ డి, లిస్ట్ ఎఫ్ మొత్తం పడతాయి. సో నెక్స్ట్, లిక్విడేటర్ రెమ్యునరేషన్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ ఇది 4 మార్క్స్, ఇక్కడ వరకు 15 మార్క్స్ అయిపోయినాయి. సారీ 4 కాదు, 5 మార్క్స్. ఇప్పుడు ప్రెసెంట్ ప్యాటర్న్ ప్రకారం 5 మార్క్స్. సో ఫస్ట్ వన్, లిక్విడేటర్ రెమ్యునరేషన్. చాలా టైప్స్ ఉన్నాయి. ఒకటేమో ఆన్ అసెట్స్ రియలైజ్డ్, ఇది థియరీ క్వశ్చన్ కూడా రావచ్చు. నేను ఇక్కడ బేసికల్గా థియరీ ఎక్స్ప్లెయిన్ ఎక్కువ చేయను. థియరీస్ కావాలనుకుంటే జస్ట్ పిన్ మీ వాట్సాప్ మెసేజ్ ద థియరీ ఇంపార్టెంట్, లేదంటే అది పీడిఎఫ్ చేసి నేను లింక్లో డిస్క్రిప్షన్లో పెడతాను, చూసుకోండి. సో లిక్విడేటర్స్ రెమ్యునరేషన్ ఇది. అసెట్స్ రియలైజ్డ్ అంటే అసెట్స్ రియలైజ్డ్ క్యాష్ ఆర్ నాట్ కన్సిడర్డ్ ఇఫ్ మెన్షన్ ఇన్ ద క్వశ్చన్. క్యాష్ అండ్ బ్యాంక్ కన్సిడర్ చెయ్యం అసెట్స్ రియలైజ్డ్ వాల్యూలో. క్వశ్చన్లో మెన్షన్ చేస్తాడు ఏమని, క్యాష్ అండ్ బ్యాంక్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ క్యాలిక్యులేషన్ ఆఫ్ రెమ్యునరేషన్ అన్నప్పుడు మాత్రమే ఇంక్లూడ్ చేస్తాం, లేదంటే క్యాష్ ఆర్ బ్యాంక్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్. సెకండ్, అమౌంట్ పేడ్ టు అన్సెక్యూర్డ్ క్రెడిటర్స్ అని చెప్పి 2 టైప్స్. ఇక్కడ అన్సెక్యూర్డ్ క్రెడిటర్స్కి అమౌంట్ ఎంత పే చేస్తామో దానిపైన పర్సంటేజ్ ఇచ్చి రెమ్యునరేషన్ క్యాలిక్యులేషన్ అంటారు. ఇక్కడ చూడండి, అన్సెక్యూర్డ్ క్రెడిటర్స్ అన్నప్పుడు ప్రిఫరెన్షియల్ ఈక్విటీ, సారీ అన్సెక్యూర్డ్ ప్రిఫరెన్షియల్ రెండు మిక్స్ అవుతాయి. అన్సెక్యూర్డ్లో ప్రిఫరెన్షియల్కి అమౌంట్ ఆల్రెడీ మనకి క్వశ్చన్ బ్యాంక్లో మెన్షన్ చేస్తారు, క్వశ్చన్లో మెన్షన్ చేస్తారు. అప్పుడు ప్రిఫరెన్షియల్ ఇంటూ రేట్ బై 100
అమౌంట్ పెయిడ్ టు అన్సెక్యూర్డ్ క్రెడిటర్స్ బ్యాలెన్సింగ్ ఫిగర్ వస్తుంది కదా. మీకు అర్థం కాలేదని నాకు తెలిసి వినండి. ప్రిఫరెన్షియల్ క్రెడిటర్స్ ఇంటూ రేట్ బై 100 ప్లస్ సారీ అసెట్స్ లో నుంచి ప్రిఫరెన్షియల్ క్రెడిటర్స్ అమౌంట్ డిడక్ట్ చేయాలి. తర్వాత ప్రిఫరెన్షియల్ క్రెడిటర్స్ ఇంటూ రేట్ బై 100 వస్తుంది రెమ్యునరేషన్, దాన్ని కూడా డిడక్ట్ చేయాలి. అప్పుడు అన్సెక్యూర్డ్ క్రెడిటర్స్ అమౌంట్ ఉంటుంది కదా, ఈజ్ ఈక్వల్స్ టు అమౌంట్ పెయిడ్ టు అన్సెక్యూర్డ్ అమౌంట్ రిమైనింగ్ టు అన్సెక్యూర్డ్ క్రెడిటర్స్ ఇంటూ రేట్ బై 100 ప్లస్ రేట్. ఇది ప్యాటర్న్. ఒకవేళ నీకు అన్సెక్యూర్డ్ క్రెడిటర్స్ వాల్యూ తెలుసు, అప్పుడు డైరెక్ట్ గా రేట్ బై 100 వేసేసుకోవచ్చు, వచ్చేస్తుంది. రెమ్యునరేషన్ ఇస్ పెయిడ్ టు షేర్ హోల్డర్స్ అంటే షేర్ హోల్డర్స్ ఇంటూ రేట్ బై 100 ప్లస్ రేట్. మనకి ఇది అవసరం లేదు. రిసీవర్ స్టేట్మెంట్ నేర్చుకోవాలనుకున్నా నేర్చుకోండి, లేదంటే లైట్ తీసుకోండి, లేదంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. స్కిప్ చేసుకోవచ్చు, మేబీ 2 to 3 minutes ఉంటుంది. ఇదిగోండి, సన్రీ అసెట్స్ రియలైజ్డ్ సర్ప్లస్ రియలైజ్డ్ ఫ్రమ్ సేల్ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్. ఏంలే, సీదా అక్కడ రాస్తారు కదా, అన్సే లిక్విడేటర్ స్టేట్మెంట్ ఉంది కదా, సేమ్ దింపేయండి, నో ప్రాబ్లం. దానికి క్యాలిక్యులేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ షేర్స్ అనేది వెరీ ఈజీ పాయింట్. అమౌంట్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్స్ బై నెంబర్ ఆఫ్ షేర్స్, సింపుల్ మెథడ్. అమౌంట్ టు బి రిలైజ్డ్ ఫ్రమ్ వేరియస్ పర్సన్ షేర్ హోల్డర్స్ అనేది టిపికల్ క్వశ్చన్, మీకు నేను లాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? ఫైన్. నౌ క్వశ్చన్లోకి వచ్చేద్దాం. మీ మెయిన్ ప్రాబ్లం క్వశ్చన్లోకి డెప్త్లో నేను పైన చెప్తాను, చూసుకోండి. డీప్గా ఆన్సర్స్ డీప్గా రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ సబ్ ఆన్సర్స్. అసలు అకౌంట్స్ టచ్ లేని వాళ్ళు జస్ట్ నేను చెప్పినట్టు చేసేసేయండి, సరిపోతుంది. క్వశ్చన్ ఈ ఫార్మాట్లో ఇస్తారు, 1 2 మార్టగేజ్. ఇక్కడ మార్టగేజ్ అనే వర్డ్ ఇచ్చాడు కదా, లిస్ట్ బి, ఇదన్నీ లిస్ట్ ఏ అనుకోండి. డన్. సో ఇక్కడ వాల్యూస్ ఇచ్చేసాడు. ఎప్పుడైనా సరే అమౌంట్ అసెట్స్ రియలైజ్డ్ అన్నప్పుడు లిస్ట్ ఏలో మాత్రం ఎస్టిమేటెడ్ టు రియలైజ్ వాల్యూస్ మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఏమని? ఇక్కడ వాల్యూస్ ఇవ్వలేదు కదా అంటే, ఇక్కడ బ్యాడ్ అని ఇచ్చాడు కదా, అప్పుడు బ్యాడ్ అనే వాల్యూస్ క్యాన్సిల్ అయిపోతాయి. గుడ్ అనే వాల్యూస్ ఇచ్చి ఇక్కడ నీకు ఏం రాసుకోలేదు, సో సీదా ఇది ఇక్కడ తీసుకొచ్చేసేసి ఇది కూడా వస్తుంది. ఈ 3 ఇక్కడికి పార్టిసిపేట్ అవుతాయి. 3 రాదు, ఎందుకంటే ఇది కన్సిడర్డ్ బ్యాడ్ అన్నాడు కదా, సో దిస్ ఈస్ ఎలిమినేటెడ్. బ్యాడ్ అని ఇస్తే అవి రిలైజ్డ్ లోకి రావు. ఎగ్జాంపుల్స్ లో చూసుకున్నా కానీ ఇది 80,000 కూడా డిడక్షన్. సో ఇక్కడ వీటికి మాత్రం సెపరేట్ అమౌంట్స్ ఇచ్చింది. ఇది టెక్స్ట్ బుక్ లో ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి ఇంత క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. కొన్ని వాటికి మీకు డైరెక్ట్ గా ఇవ్వరు, నేను సెకండ్ ప్రాబ్లం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా, క్లియర్ గా వినండి. దిస్ ఈస్ క్లాస్ ఓన్లీ ఫర్ లిక్విడేషన్, వేరే చాప్టర్స్ లో ఓన్లీ లిక్విడేషన్ ఒకటే ఉంది, వినండి క్లియర్ గా. బిల్స్ డిస్కౌంటెడ్ బట్ నాట్ మెచ్యూర్డ్. లిక్విడేటర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అన్నప్పుడు క్వశ్చన్ ఇక్కడ వరకు వేస్తారు. ప్రిపేర్ డెఫిషియన్సీ అకౌంట్ కానీ వేరే అకౌంట్స్ కానీ అడిగినప్పుడు మాత్రం ఇది ఇస్తారు. చిన్న టెక్నిక్ ఉంది, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి క్లియర్ గా వినండి, నో డౌట్స్. నేనేం చెప్పిన లిస్ట్ ఏమేమి వస్తాయి, అసెట్స్ రియలైజ్డ్ అమౌంట్స్ మాత్రమే వస్తాయి. క్యాష్ అండ్ బ్యాంక్ 20,000 24,000 36,000. ఇదిగోండి చూడండి, 20 24 36 ఏడుగలు వచ్చిందని వెళ్ళిపోయింది. 40,000లో 90% మాత్రమే రిలీజ్ అవుతాయి, అలాంటప్పుడు 36,000 వస్తుంది. 36,000 2 lakhs 36,000 2 lakhs ఇందులో ఇంక్లూడెడ్. అప్పుడే వాడికి 1656 ప్లస్ 2 lakhs 1856 అయింది. ఫైన్. తర్వాత 8 lakhs 2 lakhs 24 lakhs 8 lakhs 2 lakhs 24 lakhs అంతే. ఇక్కడ డౌట్ రావచ్చు, ఏంటి వీడు ల్యాండ్ అండ్ బిల్డింగ్ వదిలేసాడు, లేదు అది మార్టగేజ్ లో ఉంది. క్వశ్చన్లో ఎక్కడ ఇచ్చాడు క్లియర్ గా చూడండి, లిస్ట్ వీలో పడుతుంది కదా. ఫినిష్.
నెక్స్ట్ ఏంటంటే ఉమ్, 2 lakhs ఇక్కడ అయిపోయింది కదా, అండ్ ఇక్కడ ఇచ్చాడు కదా ఏమని, ఇది ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ మార్టిగేజ్లో ఉన్నాయి. సో అది ఇక్కడ వరకు లిస్ట్ అయిపోయింది, టోటల్స్ వేసేసేయండి. వన్ థింగ్ నేనేం చెప్పిన ఇందాక, లైబిలిటీస్లో ఏమైనా మైనస్ చేస్తే అది అసెట్స్లో వేసుకోవాలన్నా కదా, ఇక్కడ 20,000 ఆర్ బీయింగ్ డిడక్టెడ్. సో ఇది క్లియర్గా మీరు అసెట్ సైడ్ వేసేసుకోండి. ఇదిగోండి, అన్పేడ్ కాల్స్ అజ్యూమ్ లైక్లీ టు బి డిడక్టెడ్. సో 20,000 డైరెక్ట్ వేసేసుకుంటే అమౌంట్ వస్తుంది 53,56,000. ఫైన్. అసెట్స్ స్పెసిఫికల్లీ ప్లెజ్డ్ అని ఇచ్చాడు. క్వశ్చన్ క్లియర్గా వినండి. అసెట్స్ ఆర్ స్పెసిఫికల్లీ ప్లెజ్డ్ యాజ్ పర్ లిస్ట్ బి. లిస్ట్ బి అన్నా కదా, నేను ఏం చెప్పాను మీకు, లిస్ట్ బి అంటే యాస్టీజ్ చేసుకోవాలి కదా. సో చూడండి ఇక్కడ ఎస్టిమేటెడ్ టు రియలైజ్ 3,60,000 రియలైజ్ అవుతుంది వాల్యూ. ఇదిగోండి ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చాడు కదా 3,60,000 యాస్టీజ్ వేసేసుకున్నాం. నో కన్ఫ్యూజన్, నో డౌట్, నథింగ్. ప్లీజ్ బీ క్లియర్, నో ప్యానిక్స్. 3 lakhs వచ్చేసేసి ఒరిజినల్ లోన్ అమౌంట్, 3,60,000 రియలైజ్ అయింది. సో ఎగ్జాంపుల్ చెప్తే 15 lakhs గోల్డ్ బ్యాంక్లో పెట్టి జస్ట్ 5 lakhs లోన్ తీసుకున్నాం. 15 lakhs గోల్డ్ ఉంది కదా మీ దగ్గర, లోన్ రీపేమెంట్ అప్పుడు ఏం చేస్తాం, వాడు 5 lakhs వాడు తీసుకోమని చెప్పి ఇచ్చేస్తాం. కానీ 15 lakhs ఇచ్చేస్తాం వాడికి 5 lakhs బదులుగా, లేదుగా 10 lakhs మనకు వస్తుందిగా. సో 15 lakhs లో నుంచి 10 lakhs మనకు వస్తుంది, 5 lakhs వాడికి వెళ్తుంది. సేమ్ ప్రాసెస్ నేను ఇక్కడ అప్లై చేశాను. 3,60,000 ఒరిజినల్ వాల్యూ, బిల్డింగ్ వాల్యూ, 3 lakhs వాడి లోన్ వాడికి ఇచ్చేసాం. మిగిలిన 60,000 మనం తీసుకున్నాం. దిస్ ఇస్ అవర్ షేర్. సో డైరెక్ట్ యాడ్ టు హియర్. ఇంకొక సెకండ్ క్వశ్చన్ రావచ్చు థాట్. ఫర్ సపోజ్ బిల్డింగ్ రియలైజ్డ్ అమౌంట్ వచ్చేసేసి 2,50,000 ఉంది, వాడికి 3 lakhs వచ్చింది అనుకో, 50,000 అమౌంట్ మిగులుతుంది కదా, అప్పుడు అది నెగిటివ్లో పెట్టి ఆ అమౌంట్ లాస్ట్లో ఎక్కడ డెఫిషియన్సీ అకౌంట్లో అక్కడ యాడ్ చేసుకోండి. క్లియర్? ఫోకస్ క్లియర్గా ఉండండి. 56,56,000 ప్లస్ 60,000 54,16,000. ఇక్కడ నుంచి మొత్తం డిడక్షన్. క్లియర్గా వినండి, ఇక్కడ నుంచి మొత్తం డిడక్షన్. ప్రిఫరెన్షియల్ క్రెడిటార్స్ 1,20,000. క్వశ్చన్లు ఇవ్వలేదు అనుకోకండి, క్వశ్చన్లు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇంక్లూడింగ్ ప్రిఫరెన్షియల్ క్రెడిటార్స్ 1,20,000 అంటే 43,20,000 అన్సెక్యూర్డ్ లోన్స్, అందులో 1,20,000 ప్రిఫరెన్షియల్ క్రెడిటార్స్. క్లియర్గా మీరు చూసుకోండి, 1,20,000 అది మనం డిడక్ట్ చేస్తే 52,96,000. తర్వాత లిస్ట్ డి, క్రెడిటార్ సెక్యూర్డ్ బై ఫ్లోటింగ్ చార్జ్. లిస్ట్ డి అంటే క్రెడిటార్ సెక్యూర్డ్ బై ఫ్లోటింగ్ చార్జ్. క్వశ్చన్లో మెన్షన్ చేస్తాడండి, డోంట్ వరీ, నో నీడ్ టు సెర్చ్. సెక్యూర్డ్ లోన్స్, ఫ్లోటింగ్ చార్జ్ ఆన్ ఆల్ అసెట్స్ 16 lakhs ఇక్కడ వేసుకొని మైనస్ చేసేసాను. క్లియర్? అసెట్స్ మైనస్ లయబిలిటీస్ చేసినా మీకు వచ్చేది అదే. లిస్ట్ ఈ అన్సెక్యూర్డ్ క్రెడిటార్స్ మనం ఎవరెవరికి పే చేసాం, ప్రిఫరెన్స్ వాళ్ళకి పే చేసేసినాం. తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ వాళ్ళకి, అది ఫ్లోటింగ్ చార్జ్ ఆన్ ఆల్ అసెట్స్ వాళ్ళకి పే చేసేసినాం. లాస్ట్ అన్సెక్యూర్డ్ వాళ్ళకి డబ్బులు మిగిలితే చేస్తాం, లేదంటే లేదు దెబ్బేంట్రా భయ్ అంటాం. కానీ వాళ్ళకి కూడా ఉండాలి కదా అట్లీస్ట్. సో 20,000 ఎక్కడ వచ్చిందని కన్ఫ్యూజన్ స్టార్ట్ మీ అందరికి. 20,000 is nothing, but it's a part of a question, dudes. Bills discounted but not matured 40,000, of which 20,000 is considered to be bad. బ్యాడ్ అని ఇచ్చినప్పుడు ఆ 20,000 ఇక్కడ వేసేసుకోండి, ఎందుకంటే లాసే కదా, ఆఫ్ కోర్స్ అందరికి లాసే పడుతుంది. 42,20,000 ఇది డిడక్ట్ చేయండి, మనకి మైనస్లో వస్తుంది ఫిగర్.
మైనస్లో వచ్చిన ఫిగర్స్ని అకౌంట్స్లో ఎప్పుడు బ్రాకెట్స్లో వేసుకోవాలి, మైనస్ ముందు పెట్టదు. ఎస్టిమేటెడ్ ఎఫిషియన్సీ అకౌంట్ ఇది. ఇందాక మీరు అడిగారు కదా, ఇక్కడ 20, ఇక్కడ 50,000 ఎక్స్ట్రా ఎక్సెస్ మిగిలిపోతుంది, ఇక్కడ వేసుకోదు, ఇక్కడ అది పొరపాటున వేసుకోదు. ప్రాఫిట్ వస్తేనే ఇక్కడ వేసుకోవాలి, లాస్ వస్తే సీదా ఇక్కడ వేసుకోవాలి. లాస్ వస్తే లాస్ లిస్ట్ బి. దెన్ తర్వాత ప్రిఫరెన్స్ షేర్స్, ప్రిఫరెన్స్ వాళ్ళకు డబ్బులు వేయాలి కదా, ఇది లిస్ట్ జి ఈక్విటీ షేర్స్. టోటల్ 75 lakhs 24,000 అనేది వాడి లాస్, ఒరిజినల్గా వాడికి వచ్చిన లాస్, అందుకనే వాడు కంపెనీని క్లోజ్ చేస్తున్నాడు. ఐటమ్స్ కంట్రిబ్యూటింగ్ టు డెఫిషియన్సీ అకౌంట్. ఇందాక డౌట్ వచ్చింది, డెఫిషియన్సీ అకౌంట్ అంటే ఏంటి బ్రో? చూడండి, డెఫిషియన్సీ అకౌంట్ అంటే మనకి క్వశ్చన్లో కొన్ని వాల్యూస్ ఇస్తాడు. ఆన్ 1st January 1997 కంపెనీ హ్యాడ్ ఏ క్రెడిట్ బ్యాలెన్స్. క్రెడిట్ అంటే ఇట్స్ ఏ ప్రాఫిట్. 1999 it made profit, second profit, first profit, second profit. In 1999 company suffered trading loss, speculation loss, excess loss. 3 లాస్లు ఉన్నాయి, సైడ్ పెట్టండి. ఈ సఫర్డ్ థర్డ్ లాస్, 1 2 3 4, 1 2 3 4, 4 లాసెస్. ప్రాఫిట్లు ఎన్ని? 15 lakhs, 2 lakhs, 2 ప్రాఫిట్స్, ఈ లాసెస్. లాసెస్ ఎక్స్పెన్సెస్ అన్ని ఒక దగ్గర వేసుకోండి. చూడు, డెఫిషియన్సీ అకౌంట్లో లాసెస్ ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ అంటే ఏంటిది? ప్రిఫరెన్స్, డివిడెండ్స్ ఇస్తున్నాడు, డివిడెండ్స్ ఆర్ ఎక్స్పెన్సెస్. మీ క్యాలిక్యులేషన్ డౌట్ వస్తే ప్రిఫరెన్స్ ఈక్విటీ షేర్స్ వాళ్ళ వాల్యూస్ ఎంత? 20 lakhs, సారీ డౌట్స్, 20 lakhs into 8%, 20 lakhs into 8%, 1,60,000. 49,80,000 into 10%, 4,98,000. సంబాటి వస్తుంది, అది చూసుకోండి. ఇదిగో 4,98,000, 1,60,000. ఇది ఎక్స్పెన్సెస్, ఇది లాస్. లాస్ ఎక్స్పెన్సెస్ అని ఒక దగ్గర వేసుకోండి. ఇది కాకుండా ఇంకా స్పెక్యులేషన్ లాస్ అని చెప్పి 10 లక్షలు ఎక్స్ట్రా వచ్చింది. తర్వాత మనం దీనికి రియలైజేషన్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి, అన్ని కరెక్ట్ ఫిగర్స్లో రాలే కదా కొన్ని. ఇది ఒక్కటే ప్రాఫిట్ వచ్చింది, మిగతాదన్నీ లాసెస్లోనే పడ్డాయి. 6 lakhs ఉన్న 3,60,000 అంటే 1,40,000. 30 lakhs ఉన్న 24 అంటే 6 lakhs లాస్, 8 lakhs లాస్. ఇది ఫుల్ పడ్డది. ఇక్కడ 1 lakh లాస్, 4,000 లాస్. ఈ అమౌంట్స్ మొత్తం మీద పడిపోతాయి. చూడండి ఇక్కడ క్లియర్గా, ఇదిగోండి చెప్పినానుగా, 20,000 లాస్. 20,000 ఎక్కడంటే ఫస్ట్ బిల్స్ డిస్కౌంట్ కదా, అక్కడ 20,000 లాస్. 4,000 కూడా ఇక్కడ కన్సిడర్ చేసి అడ్వాన్సెస్ అసలు వేసుకోలేదు, సో ఇది లాస్. ఇది మొత్తం లాసెస్ అన్ని ఇక్కడ వేసుకోమన్నాను కదా, వేసుకున్నాను. అదొకటి. ప్రాఫిట్స్, ఎక్సెస్ ఆఫ్ అసెట్స్ ఓవర్ లయబిలిటీ క్రెడిట్ అని చెప్పాను ఇక్కడ, అది ప్రాఫిట్. ప్రాఫిట్స్ అని ఒక దగ్గర వేసుకోండి. ప్రాఫిట్స్ అని ఒక దగ్గర వేసుకోండి. ప్రాఫిట్స్ ఇది ఒకటి, ట్రేడింగ్ ప్రాఫిట్, రియలైజేషన్ ఆఫ్ ప్రాఫిట్, ఎఫిషియన్సీ యాజ్ పర్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్. సో ఇది ప్రాఫిట్. ప్రాఫిట్ అండ్ లాస్ ఈక్వల్ చేయడమే డెఫిషియన్సీ స్టేట్మెంట్. డెఫిషియన్సీ అకౌంట్ మెయిన్ మోటో ఇంతే. ఇక్కడతో మీ డెఫిషియన్సీ అకౌంట్ అయిపోయింది. క్లియర్ కిస్సా క్లాస్ ఫుల్ క్లోజ్ డౌన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 2. లిక్విడేటర్ స్టేట్మెంట్ అన్నా కదా, అందులో ఏం వేసుకోమన్నాను? లిస్ట్ బి అమౌంట్స్ వేసేసుకోండి. ఇది ఇక్కడ చూడు, లిస్ట్ బి ఇక్కడ వేసేసుకోండి. లిస్ట్ సి నుంచి ఇక్కడ వేసుకోమన్నా కదా, సేమ్ ప్రాసెస్ నేను కూడా ఫాలో అయ్యాను. ఏం తేడా చేయలే, ఏం డబుల్ క్వశ్చన్స్ కూడా తీలే. చూద్దాం ఇక్కడ క్లియర్గా. సరే మీకోసం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మరి చేస్తున్నా, క్లియర్గా చూడండి. 90% ఛాన్సెస్ ఇది వచ్చే ఛాన్సెస్ ఉంది ఎగ్జామ్లో, క్లియర్గా వినండి. ఇదన్నీ షేర్ క్యాపిటల్, అసెట్స్, ఇది అసెట్స్, ఇవి లయబిలిటీస్. లిక్విడేటర్ స్టేట్మెంట్లో ఏమవుతుంది?
అసెట్స్ మొత్తం ఈడకి వస్తాయి, లయబిలిటీస్ మొత్తం ఈడకి వస్తాయి. లయబిలిటీస్తో పాటు లిక్విడేటర్ రెమ్యునరేషన్ అని ఒకటి సుత్తి, లిక్విడేటర్ ఎక్స్పెన్సెస్ అని ఒక సుత్తి. ఈ రెండు ఈడ ఫస్ట్ వేసేసుకోండి. లిక్విడేటర్ రెమ్యునరేషన్, లిక్విడేటర్ కమిషన్ అంటే ఏంటో చెప్తాను వినండి. కంపెనీ క్లోజ్ చేసేటప్పుడు ఒక పర్సన్ని అపాయింట్ చేస్తారు, వాడిని లిక్విడేటర్ అంటారు. వాడి మెయిన్ వర్క్ వచ్చేసేసి నీ దగ్గరున్న అసెట్స్ మొత్తాన్ని అమ్మేసేసి నీ దగ్గరున్న లయబిలిటీస్ వాళ్ళకి పే చేయడం. ఇది వాడి మెయిన్ మోటివ్. ఇందులో క్యాష్ అండ్ బ్యాంక్ సపరేట్గా డిస్క్లోజ్ చేసుకోవాలి. తర్వాత అసెట్స్ రియలైజ్డ్ వాల్యూస్ మాత్రమే వేసుకోవాలి ఫ్రెండ్స్, క్లియర్గా వినండి. రియలైజ్డ్ వాల్యూస్ మాత్రమే వేసుకోవాలి. వేసుకున్నాం. బిల్డింగ్స్ 40, అందులో ఏం చేశాడు వాడు, పార్ట్లీ సెక్యూర్డ్ క్రెడిటార్స్ వాడు బిల్డింగ్స్ ఎత్తుకోవండి. క్లియర్, పార్ట్లీ సెక్యూర్డ్ వాడు బిల్డింగ్స్ ఎత్తుకోవండి. సో మిగిలిన అమౌంట్ 72,000. ఇందులో లిక్విడేటర్ ఎక్స్పెన్సెస్ ఎంత, 3,500. ఐస్ క్లోజ్ చేసుకొని ఇక్కడ 3,500 వేసుకున్నారా. తర్వాత ప్రిఫరెన్స్ వాళ్ళకి, అదే ఆర్డర్లో వద్దాం, ప్రిఫరెన్స్ వాళ్ళకి ఆడికి 15,000 వేసేసి ఆర్డర్లో వస్తారు. మరి లిక్విడేటర్ ఎక్స్పెన్సెస్ అంటే అది కూడా ప్రిఫరెన్సెస్ ఎక్స్పెన్సెస్ వేసేసుకున్నాం. వీళ్ళిద్దరికి పే చేసిన తర్వాత రెమ్యునరేషన్ పే చేయాలి. ఫస్ట్ 70 + 40. రెమ్యునరేషన్ పర్సెంటేజ్ ఎంత ఇచ్చాను చూడండి, 2%. Liquidator remuneration on amount paid on security creditors except cash and bank. Cash and bank are not included. Be clear, cash and bank are not included. So 40 + 70, 1,10,000 into 2%, 2,200. Cash is not included. Please be clear and aware. నెక్స్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి కూడా కమిషన్ పే చేయాలి. ఇది చూడండి, క్వశ్చన్లో మెన్షన్ చేశాడు ఎక్సెప్ట్ ప్రిఫరెన్స్ షేర్స్ అంటే మాత్రం తీసుకోదు, లేదంటే 2% అమౌంట్ పేడ్ ఆన్ సెక్యూర్డ్ క్రెడిటార్స్ అప్పుడు ప్రిఫరెన్స్ వాళ్ళకి కూడా గ్యారంటీగా పే చేయాలి. 2% into 15,300. సో ఇవన్నీ ఉన్నాయి కదా. నెక్స్ట్ ప్రొఫార్మాలో కదండి, ప్రొఫార్మా కాదు జస్ట్ ఎగ్జాంపుల్. అసెట్స్, ఇవన్నీ అసెట్స్ మైనస్ లయబిలిటీస్. ఇది ఒక లయబిలిటీ, ఇది ఎక్స్పెన్సెస్ లయబిలిటీ. ప్రిఫరెన్స్ క్రెడిటార్స్, రెమ్యునరేషన్ అక్కడ రెండు క్యాలిక్యులేట్ చేస్తాం, అది కూడా వేసేసుకోండి. 61,000 టోటల్. ఇందులోకి వెళ్ళి మైనస్ 1,12,000 నుంచి మైనస్ చేస్తే 51,000 వస్తుంది. మనకి అన్సెక్యూర్డ్ క్రెడిటార్స్ తెలియదు, కానీ వాటి మీద రెమ్యునరేషన్ క్యారీ చేయాలి కదా. దానికోసం లిక్విడేటర్ రెమ్యునరేషన్ ని సపరేట్ చేస్తున్నాం. 2% తెలుసు మనకి, 2/100 రేట్ ప్లస్ 100, 2 బై రేట్ ప్లస్ 100, రేట్ బై రేట్ ప్లస్ 100. రేట్ బై 100 ప్లస్ 100, రేట్ బై 100 ప్లస్ రేట్, సారీ, 2/102 ఇంటూ 51,000. అప్పుడు ఇది లిక్విడేటర్ రెమ్యునరేషన్ వచ్చింది 1,000 ఐస్ క్లోజ్ అండ్ పీపీఐ. అప్పుడు 3,500 రెమ్యునరేషన్ వచ్చింది. సబ్స్ట్రాక్ట్ చేయండి, ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్. ఎప్పుడైనా సరే ఇదే బ్యాలెన్సింగ్ ఫిగర్ ఉంటుంది, క్లియర్గా గుర్తుంచుకోండి, ఇదే బ్యాలెన్సింగ్ ఫిగర్ ఉంటుంది. తర్వాత మీకు క్వశ్చన్లో ఇక్కడ ప్రిఫరెన్స్ ఎక్కడ లేదు, సరే నేను చెప్తాను వినండి. బ్యాలెన్సింగ్ ఫిగర్, సో క్రాస్ వెరిఫికేషన్ కదా, 50,000 ఇంటూ 2% చేసుకోండి. అన్సెక్యూర్డ్ క్రెడిటార్స్ పైన 2% అన్నారు కదా, 50,000 ఇంటూ 2% చేసుకుంటే 1,000 వస్తుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ పర్ఫెక్ట్లీ క్లియర్ అండ్ కరెక్ట్. ఇది 1 మెథడ్. 2 మెథడ్స్ ఉన్నాయి, 2 మెథడ్స్ చెప్పేసిన నేను, నో ప్రాబ్లం అక్కడ. కానీ క్వశ్చన్లో ఇవి ఈక్విటీ షేర్స్ ఇచ్చారు వాసు, డిబెంచర్స్ ఇచ్చారు వాసు, కమ్యూనిటీ ప్రిఫరెన్సెస్ ఇచ్చారు వాసు, అది ఎట్లా చేయాలో నాకు తెలియదు వాసు అన్నారు కదా. సో దానికి కూడా సొల్యూషన్ ఇక్కడే ఉంది క్లియర్గా. ప్రిపేర్డ్ లిక్విడేటర్ స్టేట్మెంట్ ఏం చెప్పినా నేను అసెట్స్ అనే దగ్గర వేసేసుకోమన్నా, కళ్ళు మూసుకుని అసెట్స్ వేసేసుకోండి. ఇక్కడ అన్పేడ్ అమౌంట్ ఉంది చూడండి, 6 రూపీస్ పెయిడ్, 4 రూపీస్ నాట్ పెయిడ్. అప్పుడు 4 into 4,000, 40,000. 4 into 40,000
ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్లే, అవసరం లేదు మీరంతా బ్రెయిన్ పెట్టకండి. జస్ట్ అసెట్స్ అటు సైడ్ వేసుకోండి, లయబిలిటీస్ ఇటు సైడ్ వేసుకోండి. ఇవన్నీ అసెట్స్, ఈడ వరకు వేసేసుకున్నాం అసెట్స్. లయబిలిటీస్ వాళ్ళ రెమ్యునరేషన్ వరకు మీకు తెలిసిందే, ఈడ వరకు వచ్చేస్తుంది. తర్వాత ప్రిఫరెన్స్ వాళ్ళకి ఎట్లా ప్లే చేయాలి, మైనస్ చేస్తాం కదా, అమౌంట్ వస్తుంది కదా. ఇదిగో వర్కింగ్ నోట్స్ ఇక్కడ క్లియర్గా ఇచ్చాను. ప్రిఫరెన్స్ షేర్స్ ఆర్ నాన్ క్యుములేటివ్, హెన్స్ డివిడెండ్స్ ఆర్ నాట్ పేడ్. డివిడెండ్స్ ప్రిఫరెన్స్ వాళ్ళకి డివిడెండ్స్ పే చేయం, ఎందుకంటే నాన్ క్యుములేటివ్ కదా, సో పే చేయం. ఇంట్రెస్ట్ ఆన్ డివిడెండ్స్ డిబెంచర్స్ విల్ బి గివెన్ అప్ టు డేట్ ఆఫ్ రీపేమెంట్ ఆఫ్ ద కంపెనీ సాల్వెంట్. కంపెనీ సాల్వెంట్ ఉంటేనే పే చేస్తాం, లేదంటే సాల్వ్ చేయం. అసెట్స్ ప్లస్ క్యాష్ చేసుకున్నామా. తర్వాత లిక్విడేటర్ రెమ్యునరేషన్ ఈ సుత్తంతా తీసేసినాం. అమౌంట్ అవైలబుల్ ఈజ్ 5,60,000 మాత్రమే, కానీ డెఫిషియన్సీ ఎంత? 6,000 ప్రిఫరెన్స్ షేర్స్, 6 lakhs. ఏ వాళ్ళేమో 3,60,000 ఎంత పే చేస్తారు? 9 రూపీస్ మాత్రం పే చేస్తారు, అందుకనే ఆ వాల్యూషన్. బి వాళ్ళేమో 2,40,000. మన దగ్గర ఎంత అమౌంట్ ఉంది? 5,60,000, ఇంకా 6,40,000 డెఫిషియన్సీ. ఈ డెఫిషియన్సీని ఎవరెవరు ఎంతెంత తీసుకురావాలో చూపిస్తాను. 6,40,000 డివైడెడ్ బై 80,000 షేర్స్ అని ఎట్లా? వాళ్ళిద్దరు పెట్టంటేనే కదా. సో 8 రూపీస్ పర్ షేర్, ఒరిజినల్గా 8 రూపీస్ పర్ షేర్ కట్టేస్తే సరిపోతుంది. అంటే ఈ 1 రూపీని వాళ్ళకి ఇచ్చేస్తున్నాం, ఈ 6 రూపీస్లో నుంచి ఇంకా 2 రూపీస్ వాళ్ళని అడుగుతున్నాం. ఐఎమ్ గివింగ్ అవే దోస్ 1 రూపీ అండ్ ఆస్కింగ్ 2 రూపీస్ ఫ్రమ్ దోస్ హూ పేడ్ ఓన్లీ 6 రూపీస్. సో 1 into 40,000 I'm asking from them. So here I'm giving 40,000 వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. I'm giving their amount. గివింగ్ ఎప్పుడు ఇక్కడ వస్తుంది? టేకింగ్ 2 రూపీస్ I'm asking. ఆస్క్ 2 రూపీస్, గివ్ 1 రూపీ. అంటే వాళ్ళు 9 రూపీస్ పే చేశారు కదా, రూల్ ప్రకారం 8 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. వాళ్ళకి 1 రూపీ వాళ్ళకి ఇచ్చేస్తున్నా, 2 రూపీస్ నాకు రావాల్సింది తీసుకున్నా. సో ఐఎమ్ క్లియర్ ఓవర్ ఇయర్. అసెట్స్, ఈక్విటీస్, ఇంక లయబిలిటీస్ ఇస్తే చాలు. ఆర్ఎల్స్ నాకు ఈ సుత్తంత వద్దురా బాబు, నాకు క్లియర్గా కావాలనుకుంటే ఈడ వరకు వేసుకుంటారు చాలు, ఇంకేం వేసుకోకండి. వాడేం అడగాడు మిమ్మల్ని ఫైండ్ అవుట్ చేయమని, కూడా ఫోర్స్ చేయడు. లిక్విడేటర్ స్టేట్మెంట్ సేమ్ ఎగ్జాంపుల్స్, జస్ట్ స్మాల్ డిఫరెన్సెస్ ఉంటాయి అంతే. వర్కింగ్ నోట్స్ ఇక్కడ మెన్షన్ చేస్తాను, చూసుకోండి. సేమ్, జస్ట్ స్మాల్ డిఫరెన్సెస్. ఇది ఒకటే చూసుకోండి. రిసీవర్ స్టేట్మెంట్ ఎవరు అడగాడు, అడిగినా కానీ మనం మార్క్స్ ఏం పోవు, డోంట్ వరీ. సో ఇంతవరకు లిక్విడేషన్ అయిపోయింది. అడిగారు కదా లాస్ట్లో ఒక మెథడ్ ఉండిపోయింది బ్రో అంటే, ఇది చాలా సింపుల్. ఇదంతా వర్కింగ్ నోట్స్. క్వశ్చన్ ఇదిగోండి, నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఆన్ ట్రాన్స్ఫర్ డేట్. మనకి దీంతో పని లేదు. క్రెడిటార్స్ రిమైనింగ్, ఇదన్నీ వాళ్ళ షేర్స్ కొనుక్కున్న షేర్స్. ఇది ఆ రోజు ఉన్న క్రెడిటార్స్, షేర్ హోల్డర్స్. ఏ ఫస్ట్ కన్సిడర్ చేయం, బికాస్ వాడు ఎప్పటి వరకు మాత్రం ఉన్నాడు? 1st March, మనం 31st March తర్వాత. సో ఏ ఈస్ ఎలిమినేటెడ్. సో ఏ యు ఆర్ నాట్ హియర్, యు విల్ గెట్ అవుట్. సో బిసిడిఈ వేసుకున్నామా? బిసిడిఈ వేసేసుకున్నాం. తర్వాత 6,000 అవుట్ స్టాండింగ్. బి దగ్గర డేట్లో 6,000 అవుట్ స్టాండింగ్. ఇంకా ఈ బిసిడిఈ ఉన్నారు కదా, 6,000 వేసేసుకోండి. వాళ్ళు ఎంతెంత షేర్స్ తెచ్చారో ఆ షేర్స్ ప్రకారం డివైడ్ చేసి అమౌంట్ చేసుకో. 6,000 into 2:3:6:4, 20:30:6:4. ఇదిగో 22:6:4 వాళ్ళు డివైడ్ చేసుకుంటే అమౌంట్స్ ఇట్లా వచ్చినాయి. 10, 15, 3, 2, 15, 3, 2, 3, 2. సో క్లియర్. 10 by అమౌంట్స్ యాడ్ చేసేసి 10 by యాడెడ్ అమౌంట్, 15 by యాడెడ్ అమౌంట్, 3 by యాడెడ్ అమౌంట్, జస్ట్ డివైడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడతోటి చాప్టర్ 1 కంప్లీటెడ్. అడుగుతారు నాకు థియరీ కావాలి బ్రో అని. థియరీస్కు నేను మీకు ఇచ్చేస్తా, క్లియర్గా చదివేసుకోండి. నో వరీ. ఇదిగోండి థియరీస్. ఫస్ట్ చాప్టర్లో ఒక థియరీస్, డిఫైన్ లిక్విడేషన్.
Second one, differences between winding up and dissolution. Third one, prepare statement of affairs. Fourth one, prepare liquidator financial statement. ప్రొఫార్మా డ్రా చేసి వస్తే సరిపోతుంది. స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అంటే లిస్టులు, లిస్ట్ ఏ, లిస్ట్ బి, లిస్ట్ సి, లిస్ట్ డి, లిస్ట్ ఈ, లిస్ట్ ఎఫ్, లిస్ట్ జి, ఇంతే. లిక్విడేటర్ స్టేట్మెంట్ ఇక్కడతో డన్. చాప్టర్ 1 is completed, so I'm taking leave.